చూడడానికి చాలా బాగా అనిపించింది. ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. బట్ రొటీన్ స్క్రీన్ ప్లే, అంటే స్క్రీన్ ప్లే బాగున్నా ఎంగేజింగ్గా ఉంది. బట్ రొటీన్ మనకు తెలుసు, ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, ఎక్స్పెక్టెడ్ ప్లాటే కనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం ల్యాగ్ సినిమాలో కొంత మనకి అరే ఇది మనకు తెలుసు కదా, అర్థమైపోతుంది కదా అనే ఫీల్ ఉంటుంది తప్ప. బట్ ఎంగేజింగ్గా ఉంది, చూడొచ్చు. కూర్చుని మనం అరే బాగుంది కదా, తెలిసినా కూడా మనం చూడొచ్చు కదా అనిపించేలాగా ఉంటుంది. శ్రీముఖి సమంత సీన్స్ ఎలా అనిపించాయి? శ్రీముఖి సమంత సీన్స్ బాగుంటాయి. మెయిన్గా శ్రీముఖి గారికి తన ఫ్రెండ్కి మధ్యన సీన్స్ ఉంటాయి, అవి చాలా ఎంగేజింగ్గా మంచి కామెడీగా ఉంటాయి. అంటే నవ్వుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్యన కన్వర్సేషన్ కానీ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ. ఫస్ట్ టైం అనుకుంటా ఆవిడ పేరు ఏంటనే తెలియదు, బట్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆవిడ. అండ్ ఫ్యామిలీ మొత్తం ఆనంద్ గారు చాలా కాలం తర్వాత ఆయన నుంచి మంచి, శ్రీలక్ష్మి గారు ఆవిడ సినిమాలో డైలాగులు ఆవిడే చెప్పుకుని ఆవిడ రాసిన కథల గురించి చెప్తూ, సో చాలా అంటే చాలా మంచి స్క్రీన్ ప్లే. ఇప్పుడు టైంకి కాకుండా 90s జనరేషన్కి లుక్ అండ్ లొకేషన్స్ కూడా అలాంటివే చూస్ చేసుకున్నారు, రియల్ లొకేషన్. సో బాగుంది, చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా కూడా అంటే తోడికోడళ్ళకి ఏమైనా ఇచ్చారా? అంటే ఉంటుందా, రైవల్రీని చూపించారు, బట్ హెవీగా కాదు. ఆ కాలంలో పెద్ద కోళ్ళ కంటే చిన్న కోళ్ళు నేనే ఉండాలి, నేకంటే ఆమె ఉండాలి అని ఆ ఇది ఉంటుంది కదా, అది బాగా క్రియేట్ చేశారు. నందిని రెడ్డి గారు టేకింగ్ వైజ్ చాలా బాగుంది, బట్ రొటీన్ స్టోరీ. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసుకోవచ్చా సమంత గారు? హ్యాపీగా చేసుకోవచ్చు. సమంత గారు మనకి నయనతార గారు లేడీ ఓరియంటెడ్గా ఆవిడ పెట్టింది పేరు. సమంత గారు కూడా ఇప్పుడు యాక్షన్ ఎపిసోడ్ చూస్తే ఆవిడ కూడా మా ఇంటి బంగారం 2 కూడా తీసేయచ్చేమో అనిపిస్తుంది. సో ఆవిడ ఇంకా ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టి నక్సల్ లైఫ్ స్టైల్ నుంచి ఇంకేదైనా తీయొచ్చు అనేది. సో ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసిన ఫీలింగ్ వస్తుంది, బోర్ కొట్టదు ఎక్కడ కూడా. థ్యాంక్ యూ. మర్రి చెట్ల పాతిపోయారు ఇండస్ట్రీలో. సో సమంత పోటీ ఎవరు లేరని మళ్ళీ నిరూపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా అనిపించింది? ఒకనొక టైం జీశాంత్ గారు చేసే అలాంటి సినిమాలు మళ్ళీ ఈ కాలానికి సమంత రూపంలో మళ్ళీ అలాంటి సినిమా కూడా వచ్చింది. సో డిసప్పాయింట్మెంట్ ఎక్కడ లేదు, మంచి బ్లాక్ బస్టర్ చూసారు. శ్రీముఖి సమంత కాంబినేషన్ సీన్స్ ఎలా అనిపించింది? బాగున్నాయి, ఫన్నీగా ఉన్నాయి. ఒక ఇంట్లో అత్త తోడుకోవడం ఎలా అయితే ఉంటారో, అంటే ఒకటి మించి ఒకరు. నేను చికెన్, ఈ పెద్ద కోడలు చికెన్ బాగా చేస్తే చిన్న కోడలు మటన్ బాగా చేయాలన్న పోటీ ఉంటుంది కదా. సో అది చాలా ఫన్నీఫుల్గా నందిని రెడ్డి చూపించారు. ఒక మంచి హిట్ మూవీ చూసారు. ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవే కాదు కాళికాదేవి కూడా ఉంటుందని చూపించారు. సో నాకు ఆ విషయంలో నేను సమంత గారికి, నందిని రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను.